పోతున్నాం చిత్తూరులో ఉన్న రైల్వే స్టేషన్ ఎలాగుందో కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఎంట్రన్స్ ఆపోజిట్లోనే మెడికల్ షాప్స్, హోటల్స్, రెస్టారెంట్లు మొత్తం అన్నీ కూడా ఉంటాయి. చూడండి చివరికి రైల్వే స్టేషన్ అయితే మొత్తం రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడే ట్రైన్ వచ్చింది, అందుకే జనాలు కూడా కనిపిస్తున్నారు. లేదంటే నేను నైట్ ఆల్రెడీ వచ్చాను కానీ అంత ఎక్కువ మంది ఏం లేరు. ఇదిగండి ఎదురుగా చిత్తూరు బోర్డు. ఇదిగండి చెప్పాను కదా రెనోవేషన్ వర్క్ జరుగుతుందని చెప్పి. అది ఈ సైడ్ మొత్తం అంతా ఎక్స్టెండ్ చేస్తున్నారేమో ప్లాట్ఫామ్లో మొత్తాన్ని కూడా. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసినట్టు. ఈ వీడియో చెప్పిన చిత్తూరులోనే చిత్తూరు రైల్వే స్టేషన్ ఎలాగున్నది కూడా డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. చిత్తూరు రైల్వే స్టేషన్ అంతా రెనోవేషన్ అయితే జరుగుతుంది వర్క్. అసలు ఎలాగుందో ఏటో ఎన్ని ప్లాట్ఫామ్లో ఏటో కూడా మీతో డీటెయిల్ షేర్ చేసుకుంటాను, చూసేసేయండి. వచ్చాము కదా, ఇదిగోండి ఇక్కడే ఆటో స్టాండ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి. అక్కడ కొత్త బిల్డింగ్ ఏదో రెడీ అవుతుందండి, మరి మేబీ దేనికోసం మనకు తెలీదు. ఇదిగోండి చిత్తూరు బోర్డు రెనోవేషన్ అని చెప్పాను కదా, చూపిస్తాను. ఇదిగోండి అవుతుందా. ఆటో స్టాండ్ కూడా ఇక్కడే. ఇదిగోండి అటువైపు అంతా వస్తున్నారు కదా, దీనికి సంబంధించిన మెటీరియల్ అవన్నీ. ఫ్రంట్ ఎలివేషన్ మేబీ ఏదో చేస్తారేమో, ఈ వర్క్ అయితే అలా జరుగుతుంది. అంతవరకు 2 వీలర్, అదిగోండి 4 వీలర్ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ అయితే ఉన్నది. మొత్తం అంతా ఓకే అయ్యాక అప్పుడు ప్లేసింగ్స్ ఇస్తారేమో 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్స్. బయట అయితే ఇలా ఉంది, ఇంక లోపల అయితే కూడా మీతో షేర్ చేసుకుంటున్నాం. వచ్చేసండి. ఇదండి ఇంక లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాను. చూసారు కదా అండర్ ప్రాసెస్ అని చెప్పి. రిటైరింగ్ రూమ్స్ ఈ మీదనైతే ఇలాగ వెళ్ళిపోతే రిటైరింగ్ రూమ్స్కి వెళ్ళిపోవచ్చు. నేను ఎంక్వైరీ కౌంటర్ ఇక్కడైతే ఉంది. టికెట్స్ అయితే తీసుకోవాలంటే అక్కడ బుకింగ్ కౌంటర్ కూడా అక్కడ ఉంది. ప్లాట్ఫామ్ టికెట్ అయితే ఇలా ఆన్లైన్లో అయితే తీసుకున్నాను, ఈ వెబ్సైట్లో, యూటీఎస్సీ వెబ్సైట్లో అయితే ఎంటర్ అయిపోయాం. ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఎందుకంటే ఫేస్ వాష్ ఫెసిలిటీ, నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీ కూడా అక్కడైతే ఉంది. ప్లాట్ఫామ్ 1 ఇది. అది వచ్చేసి ప్లాట్ఫామ్ 2. ప్లాట్ఫామ్ 2కి ఇప్పుడే ట్రైన్ వచ్చింది. మీకు చెప్పాను కదా బయట ట్రైన్ వచ్చినట్టు ఉంది, అందుకే ఎంతమంది జనాలు ఉన్నారని. ఎందుకండి ఖాళీగా అయితే ఉంది, పర్లే మొత్తం కవర్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు రైట్ చూద్దాం. ఇది చూడండి ఎక్కడ పడితే అక్కడ చేనేత వస్త్రాలవి ప్రోడక్ట్లు అయితే అమ్ముతుంటారు ప్రతి రైల్వే స్టేషన్లో కూడా. అది కానీ బుకింగ్ ఆఫీస్ అంట. ఇది కానీ అది ఆఫీస్ ఉంది. ఇంకేమున్నట్టు కూడా చూపిస్తాను. విఐపి లాంజ్, స్టేషన్ మేనేజర్ అనేది ఉన్నాయి. ఈరోజు నాతో పాటు మా వాడు ఒకటి వచ్చారు. ఇదిగండి ఈరోజు నాతో పాటు అయితే 2 ప్లాట్ఫామ్ టికెట్లు చూపించాను కదా ఫోన్లో. ఇదిగండి మా వాడికి నాకే. ఎవరు తెలుసా? మురళి. వీడియో తీస్తుంటే భయ్య యూట్యూబ్లో నేను కూడా కనిపిస్తాను, నాకు కూడా వీడియో తీయబోయా అన్నాడు మా వాడు. నేను మాట్లాడితే ఏంటంటే లేదు భయ్య నాకే సంబంధం లేదు, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. కొద్దిగా కెమెరా ఫీర్ ఉంటుంది ఎప్పటికీ. నాకు ఎన్ని వీడియోలు తీసిన కెమెరా ఫీర్ ఉంది. అలాంటిది కానీ మా వాడు ఏం మాట్లాడమంటే ఇంకటే తిరిగి ఇచ్చి వస్తున్నాడు. బాబు ఇంకా అది ఇదిగోండి ఇది ఊరు కనిపిస్తుంది కదా, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మీదకి కూడా వెళ్ళి చూపిస్తాను వ్యూ ఎలా ఉంది ఏటో కూడా. మీకు చిత్తూరు రోడ్డు ఇప్పటికొచ్చి మీకు చూపించలేదు కదా, చూపిస్తాను. ఇదిగోండి చిత్తూరు మంచి పక్కనే ఇదిగోండి ప్లాట్ఫామ్ రిఫ్రెష్మెంట్ స్టాల్ అయితే ఉంది. అప్పర్ వెయిటింగ్ హాల్. ఇదిగోండి ఏసీ వెయిటింగ్ హాల్ 24 hours, 2 hours-కి 24 రూపీస్ ప్లస్ జిఎస్టీ అంట. ఇదిగండి అప్పర్ వెయిటింగ్ హాల్, అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ అందరూ అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్. ఎందుకంటే నా మెటీరియల్ మనం పంపిస్తాం కదా, ఇక్కడే వెయిట్ చూసుకొని పంపించేది కూడా ఇక్కడైతే ఉంది. పార్సల్ కౌంటర్. ఇదిగండి ఎలా ఛార్జ్ చేస్తారు ఏందని కూడా డీటెయిల్స్ రాసేది చూసారా క్లాక్ రూమ్ దగ్గర. టైమింగ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి.
ఏమేమి పంపిస్తే ఏమేమి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పి అయితే ఇక్కడ ఉంది. మనిషి అవయవాలు, జంతువులు అలాంటివి అయితే నాట్ యానిమల్స్ రిమైనింగ్ అయితే పంపిస్తామని చెప్పి అయితే అక్కడ ఉన్నాయి. బాంబులు అలా వెపన్స్ అలాంటివి ఏం పంపిరంట, నార్మల్వే పంపిస్తారు. అవి కూడా ఇన్స్ట్రక్షన్ బోర్డులో క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంది. కౌంటర్ దగ్గర నుంచి వచ్చాక అయితే ఇది ఉండే లేడీ టీటీఎస్ రెస్ట్ రూమ్స్ అంట. ఇప్పుడు కరెక్ట్గా 9:53 అయితే అవుతుంది. ఇంకేమున్నాడు కూడా చూద్దాం. పార్సల్ కౌంటర్ అక్కడ ఉంది, వెయిటింగ్ హాల్ అక్కడే ఉంది, వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. ఉమెన్స్ ఎంప్లాయీ వాష్రూమ్స్ అవి, నార్మల్ ప్యాసింజర్స్ ఇవి. ఇదండి నార్మల్ వాళ్ళకి, లేడీస్కి వాష్ కూడా ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ అయితే ఉంది. చూస్తున్నారా? ప్లాట్ఫామ్ 1 వాష్రూమ్స్ ఇవన్నీ చెప్పాను కదా, దాని పక్కనే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. ఇంకా అలాగా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మీద వెళ్ళిపోదాం. ఇంకా అక్కడి నుంచి వ్యూ ఎలా కనిపిస్తుంది కూడా మీకు చూపిస్తాను. వాష్రూమ్స్కి 10 రూపీస్ అంట. ఎలా ఉన్నాయని చూస్తే చూడండి, అస్సలు మెయింటెనెన్సే లేదు. వీళ్ళకి 10 రూపాయలు అంటే ఏం చేస్తాం. వాష్రూమ్కి అయితే వెళ్ళాను, బయటనైతే మెన్షన్ చేశారు 2 రూపీస్ అని చెప్పి. కాకపోతే మనోడు తీసుకోవడం మాత్రం 10 రూపీస్ తీసుకున్నాడు. కావాలంటే కంప్లైంట్ చేసుకో అంటున్నాడు. మా కాంట్రాక్టర్ అయితే 10 రూపీస్ తీసుకోమని చెప్పి చిత్తూరు రైల్వే స్టేషన్లో. అది ఇంజిన్ అయితే వచ్చేస్తుంది. ట్రైన్ అయితే రావట్లేదు, నా ఇంజిన్ అయితే వచ్చేస్తుంది అలాగా. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళిపోతున్నా. ప్లాట్ఫామ్ 1 నుంచి వచ్చాం కదా, 2, 3 పోవడానికి అయితే దీని మంచి వెళ్ళిపోవడం. లిఫ్ట్ కూడా ఉందండో, కాకపోతే అండర్ మెయింటెనెన్స్ అంట. ఇది సంగతి. టాపిక్ చూద్దాం. బ్యాక్ సైడ్కి అయితే ఇలా కనిపిస్తుంది. ప్రజెంట్ వచ్చిన ట్రైనే తప్ప ఇంకే ట్రైన్లు రావట్లే. ఇంక ఇటువైపు కూడా చూద్దాం. ఇది ప్లాట్ఫామ్ 1, అది 2 and next 3. స్టార్టింగ్లో లిఫ్ట్ కూడా అండర్ మెయింటెనెన్స్ కదా, ఇదిగండి ఇది కూడా అండర్ మెయింటెనెన్సే. సో 2, 3కి అయితే ఇంక ఇలా వెళ్ళిపోదాం. ఇదిగండి కాచిగూడ టు చిత్తూరు. ప్లాట్ఫామ్ 3 దగ్గరికి అయితే వచ్చాం. పక్కనే 2 కూడా. మెరిసిపోతుంది అనుకుంటే ఈ డోర్సే కాకుండా గ్లాస్ కూడా ఇచ్చారండి. చూసారా? గ్లాస్ వేరు, ఈ డోర్ వేరు. లోపల అయితే ఇలా ఉంది. సో ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమున్నాయి కూడా. ప్లాట్ఫామ్ 1, 2, 3 కూడా చూసినారా, ఒకే వీడియోలో ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఆ చివరి టాయిలెట్ ఫెసిలిటీ కోసం చెప్పాను కదా వ్యాపారం, ఇక్కడ కూడా ఇటువైపు ఉంది. మరి మేబీ ఇక్కడ ఎలా ఛార్జ్ చేసి ఇక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ మెయింటెనెన్స్ ఇక్కడ కూడా అయితే ప్లేసింగ్ ఇలా ఉంది. పాయింట్కి అయితే రీచ్ అయిపోతున్నాం. చిత్తూరు బోర్డు ఉంది కదా, అక్కడ ఫోటో వీడియో తీసి ఇంకా దీనికి బాగా చెప్పి వచ్చాను. అదేండి చిత్తూరు వచ్చేసాం రా బుల్లడా. ఇంకా ట్రైన్ కూడా ఎండింగ్కి అయితే వచ్చాం ఇంజిన్ దగ్గరికి. ఇది గార్డ్ రూమ్ అండి. వచ్చాం కదా, మన లగేజ్లు అది ట్రైన్కి వేస్తూ ఉంటాం కదా, ఇదిగండి ఇదేనంట లగేజ్ రూమ్. ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. ఇదిగండి ఇక్కడ లగేజ్లో పెడతారంట. ట్రైన్ లాస్ట్లో ఉంటుంది. ఇంజనీర్స్ ఆఫీస్ కూడా ఉంది, చూస్తున్నారా? ఆఫీస్ ఆఫ్ ద సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అని బ్యాక్ సైడ్ ఉంటుంది. అనే కాదు, ఇది చూస్తున్నా కదా, లోపల కూడా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది.
మేబీ ఇక్కడ టైల్స్ వేస్తారో లేకపోతే ఏం చేస్తారో. సో చూసారు కదండి మన చిత్తూరులో ఉన్న చిత్తూరు రైల్వే స్టేషన్ అంతా కూడా ఎలా ఉన్నది ఏంటో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సన్నీ. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ విజయ్స్ జర్నీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ చిత్తూరు రైల్వే స్టేషన్. బాయ్. ట్రైన్ ముందు చాలామంది వారు నడిచి వస్తున్నారు కదా, చూడండి ఇప్పుడు ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీ అయిపోయింది. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me